హృదయమును కలవరపడనీయకండి. ప్రియులారా, యేసు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటి శతాబ్దంలో శిష్యులతోటే చెప్తున్నాను అనుకోవద్దు. మనం అందరము కూడా యేసు యొక్క శిష్యులమే. అమ్మా, మీకు ఇండ్లు ఉన్నాయో భూమి మీద లేవో నాకు తెలియదు, మీ కండిషన్ ఎలాగుందో నాకు తెలియదు, లేని దాని విషయంలో ఎంత కృషించిపోతున్నారో నాకు తెలియదు. ఈ నోస్ ఎవ్రీథింగ్, అతనికి తెలుసు. కాబట్టి ఈ లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు వారితో మాట్లాడాడు, వారిని బలపరిచాడు. ఇప్పుడు మనతోటి కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? మీ హృదయమును కలవరపడనే కాకండి. ఏ విషయంలో సరే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట పరలోకములో అనేక నివాసములు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అనుకోకాకండి. అక్షరార్థంగా థింక్ చేశారు డినామినేషన్ పాస్టర్స్. అరే ఎందుకురా వర్రీ అవుతావు, నీకు ఇక్కడ ఇల్లున్నా లేకపోయినా ఒకటి మంచి మంచి అపార్ట్మెంట్స్ ఉంటాయిరా మనకి, చక్కని ఏసీ రూములతో పరమతండ్రి మనకి కట్టి సిద్ధం పరిచాడు, వెళ్ళడం మనం అక్కడ ఉండటమే అనుకుంటున్నారు. నువ్వు ఆత్మ కదా వెళ్తావు కదా, ఇంటితో నీకేం పని? ఆత్మకి ఆకారం లేదు, ఆత్మకి రెస్ట్ ఏముంటుందండి? ఏం రెస్ట్ ఉండదు. అలాంటప్పుడు దేవుడు కట్టిన ఆ ఇంటితో మనకేం పని? సూపర్ తీరులో ఆలోచించాలి ప్రియులారా. అక్షరార్థంగా థింక్ చేస్తే భావం దెబ్బతింటది. భావపూర్వకంగానే ఆలోచించాలి. అక్షయమైనటువంటి నివాసాలు, అది మనకు అర్థం కాదు. ధరించుకున్నప్పుడే, అందులో నివాసం చేస్తున్నప్పుడు అర్థమైంది. అది అనుభవించింది ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. చనిపోయిన తర్వాత ఏంది? ఏ శరీరం ధరించుకొని వెళ్ళిండండి? మహిమా శరీరం. అక్కడి నుంచి వచ్చింది. ఆ గుడారంలోకి దూరిండి ఆయన. ఆ గుడారం ఆయన తీసుకెళ్ళి పరలోకం చేర్చింది. అక్కడ తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు, హాయిగా ఉన్నాడు. దాని గురించి చెప్పిండు, ఆ నివాసాన్ని గురించి చెప్పిండు. అది ఫిజికల్గా ఉండదు, అంత స్పిరిచువల్గా ఉంటుంది. అది అర్థం కాదు మనకి. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ఆత్మ సంబంధమైన నివాసం అనేది అక్కడ సిద్ధపరిచిండు పరమ తండ్రి. నీ దృష్టి దాని మీద పెడతావా? భూ సంబంధంగా ఆలోచిస్తావా? ఆలోచించాలి. మీరు లేఖనములు ఎరగకయే పొరబడుచున్నారంటాడు పౌలు గారు, యేసుక్రీస్తుల వారు కూడా. కాబట్టి పిల్లరా, పరలోకములో ఉన్న ఆ నివాసాలు ఏంటిది అనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి. కాబట్టి భూ సంబంధంగా ఏది ఉన్నా ఏది లేకపోయినా దాని గురించి నో నీడ్ టు వర్రీ ఆల్ దీస్ థింగ్స్. వీటన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అయితే ఆలోచించాలి. ఎప్పటివరకు అంటే భూమి మీద కొంతకాలం మనం సేవ చేయాలి, షెల్టర్ తీసుకోవాలి, తలవాల్చుకోవాలి. కనుక ఇండ్లు అనేది అవసరం. కొంతవరకు మన దృష్టి అంతా దాని మీద మనము పెట్టవద్దు. షడ్రక్ గారు 2 years క్రితము వితంతువుల కొరకు, అనాథుల కొరకు షెల్టర్ వారికి లేదని పైన కట్టారు. అర్థమవుతుంది? అదే వారికి పర్మనెంట్ అన్న ఉద్దేశంతో కాదు. లేఖనం ఏమంటుందంటే బీదలని ఆదుకొనివాడు మీరు ఫిల్ చేయాలి. ఇప్పుడు దేవుడికి అప్పించేవాడు. అర్థం కాలేదా నా భాష? సామెతల గ్రంథంలో ఉన్నది, బీదలని ఆదుకునేవాడు యెహోవా దేవుడికి అప్పించేవాడట. ఆయనకే అప్పిస్తారండి ఎవరైనా? ఆయనే చెప్తున్నాడు, భూమి మీద పరిశుద్ధులు బీదలని ఆదుకోవాలి. సామెతల గ్రంథంలో ఇక్కడ బీదలు ఎవరు అంటే సంఘములో ఉన్న బీదలు, వితంతువులు, అనాథల గురించి ఆలోచించారు వీరు. 2 సంవత్సరాల క్రితం బిల్డింగ్ పెట్టారు. ఎందుకు బ్రదర్ గారు, నా తండ్రి లాంటి వారు, ఎందుకయ్యా ఏంటి అని చెప్పేసి అంటే, భయంకరమైనది వాళ్ళ పరిస్థితి, షెల్టర్ కావాలండి. ప్రార్థన చేశాము, కృప చూపించాడు తండ్రి, మేము కట్టాము. ఇది పరిస్థితి. మా కొరకు కాదు, వారి నిమిత్తం మేము కట్టాము. వారు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడం కొరకు ప్లాన్ చేసి కట్టింది ఇది అని చెప్పేసి అన్నట్టు. అంటే వారి గురించి చాలా కొంతకాలం భూమి మీద బ్రతుకుతాం కనుక షెల్టర్ అనేది ఇంపార్టెంట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకొరికి దాన్ని కట్టడం జరిగింది. వారిని ప్రేమించి
ఈరోజు డెడికేట్ చేయటము జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతకాలం భూమి మీద బ్రతుకుతున్నప్పుడు భూ సంబంధమైన ఇల్లు కూడా మనకు కావాలి. ఈ దేహం ఒక ఇల్లు, మనం కట్టుకున్న ఒక ఇల్లు. ఈ రెండు పర్మనెంట్ కాదు, కానీ ఒకరోజు రెండింటిని వదిలిపెట్టేసి ఆ ఇంటిలోకి అక్కడ గృహప్రవేశం చేయడానికి మనము అందరూ కూడా సిద్ధంగా మనము ఉండాలి. అర్థమవుతుందండి? ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించడానికి నేను వచ్చాను. పరలోకంలో ఉన్నటువంటి ఇండ్ల యొక్క ప్రస్తావన ఏంటిది, అది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం కొరకే రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మీ హృదయములను, మన హృదయములను ఏ విషయంలో కూడా కలవరపాటికి గురి చేయవలసిన అవసరత లేదు. మీకు అక్కరగా ఉన్నవేదో యేసు అంటాడు, మీకు అక్కరగా ఉన్నవేదో మీరు నన్ను అడగడానికి ముందే నాకు తెలుసు అని అంటాడు. పరమతండ్రికి తెలుసాట. దేవుడు మన అక్కర్లు తీర్చేవాడు తప్ప మన కోరికలు తీర్చేవాడు కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అర్థమవుతుందా? దేవుడు మన కోరికలు తీర్చడు, మన అక్కర్లు తీరుస్తాడు. ఈరోజు సంఘంలో ఉన్న వితంతువుల అక్కర, అనాథల అక్కర్లు తీరుస్తున్నాడు అధికారపూర్వకంగా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుక దేవుని పిల్లలారా, ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. మనము చనిపోయిన తర్వాత ఆ లోకంలో అద్భుతమైనటువంటి ఇళ్ళు ఉన్నాయి. ఫిజికల్ ఇల్లు కాదు, బిల్డింగ్స్ కాదు, ఆత్మ సంబంధమైన నివాసాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ ఇంటిలో పర్మనెంట్గా మనం ఉండటానికి ప్రయత్నము చేద్దాం. యేసు మాటలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారికి అర్థం కాలే.